మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాళ్లలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమానాలో నడిచింది.